Hey all, welcome you all to the Intellect Soft online training. So today మనం ఈ సెషన్లో how to design a website without using any coding part B. So in the part A, సో మన వెబ్సైట్ వితౌట్ యూజింగ్ ఎనీ కోడింగ్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, సో దానికి కావాల్సిన డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, సో సిఎంఎస్ లైక్ వర్డ్ ప్రెస్ అన్నది యూటిలైజ్ చేసి ఎలా వెబ్సైట్ అన్నది ఇన్స్టాల్ చేయాలి, సో ఇలాంటివన్నీ మనం పార్ట్ ఏలో నేర్చుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పార్ట్ ఇదే ఫస్ట్ టైం మీరు చూడడం అయితే, సో పార్ట్ ఏ ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో ఒకసారి ఆ పార్ట్ ఏ వాచ్ చేసి సో అగైన్ పార్ట్ బికి రండి, ఓకేనా. సో ఆల్రెడీ మీరు పార్ట్ ఏ చూసుంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సెషన్లోకి వెళ్దాం. సో టుడే వీఆర్ లెర్నింగ్ హౌ టు ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ టీమ్ని మన వర్డ్ ప్రెస్ డేటాబేస్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, సో డాష్ బోర్డ్కి ఎలా ఇన్స్టాల్ చేయాలో సో ఇవాళ నేర్చుకుందాం. సో వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి డ్రైవ్లో జాంప్ ఫోల్డర్, సో జాంప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో అవన్నీ కూడా పార్ట్ ఏలో చూసారు మీరు, ఓకేనా. సో ఈ పార్ట్ బి వచ్చేసరికి సో జాంప్ అనేది స్టార్ట్ చేయండి, సో అంటే లోకల్ సర్వర్ని రన్ చేయడం, ఓకే. సో లోకల్ సర్వర్ సో ఇలా అవుతుంది, ఓపెన్ అవుతుంది మీకు ఇలా విండో. సో స్టార్ట్, సో అగైన్ స్టార్ట్, సో స్టార్ట్ చేస్తే లోకల్ హోస్ట్ PHP MyAdmin, సో లోకల్ హోస్ట్ PHP MyAdmin. సో వెబ్ డెమో అన్నది మనం ఆ రోజు వెబ్ డెమో అన్న డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసరికి మన వర్డ్ ప్రెస్ మొత్తం ఇక్కడే ఉంటుంది, ఓకేనా. సో ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్సెట్ అవుతుంది, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన వర్డ్ ప్రెస్ డేటాబేస్ చూద్దాం. లోకల్ హోస్ట్ వెబ్ డెమో, సో ఈ వెబ్ డెమో వచ్చేసరికి మనం ఆల్రెడీ జాంప్లో HTDocsలో ఆల్రెడీ మీరు వెబ్ డెమో క్రియేట్ చేసుకున్నాం కదా మనం. సో ఇది వచ్చేసరికి ఆ వెబ్ డెమో ఫోల్డర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో ఆల్రెడీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు వర్డ్ ప్రెస్ డేటాబేస్ అదే డాష్ బోర్డ్ అన్నది ఓపెన్ చేయాలనుకుంటే లోకల్ హోస్ట్ వెబ్ డెమో /wp admin, సో ఓకేనా. సో వెబ్ డెమో WP admin, సో WP admin మీన్స్ వర్డ్ ప్రెస్ యొక్క అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది లైక్ డాష్, ఓకేనా. సో ఈ డాష్ బోర్డ్ వచ్చేసరికి మీకు లాగిన్స్ అవుతుంది. సో అవల్ల మనం క్రియేట్ చేసుకున్నాం కదా అడ్మిన్ అండ్ అడ్మిన్ పాస్వర్డ్, సో అది వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో ఇది వచ్చేసరికి మన డాష్ బోర్డ్. సో మీరు అపీరెన్స్లోకి వెళ్తే మన థీమ్ ఏ థీమ్ అయితే యాక్టివేట్ అయ్యి ఉందో మనం ప్రెసెంట్ యాక్టివేటెడ్ థీమ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ థీమ్ వచ్చేసరికి మనకి యాక్టివేట్ అయింది. సో చూస్తే సో ఈ థీమ్ వచ్చేసరికి యాక్టివేట్ అయింది, ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ థీమ్ని యాక్టివేట్ చేసుకుంటే సో చూసారా ఈ థీమ్ యాక్టివేట్ అయింది అండ్ మన మెయిన్ దీంట్లోకి వచ్చేసరికి థీమ్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది, ఓకేనా. సో ఓకేనా, థీమ్ వచ్చేసరికి ఇలా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే ఈ థీమ్స్ వచ్చేసరికి మనకి త్రీ థీమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి, సో మనం యాడ్ న్యూ థీమ్ అండ్ సో కస్టమైజ్డ్ థీమ్ని ఎలా యాడ్ చేసుకోవాలి, సో న్యూ థీమ్ని ఎలా యాడ్ చేసుకోవాలో మనం ఇవాళ ఈ సెషన్లో చూద్దాం. సో యాడ్ న్యూ థీమ్, సో ఈ న్యూ థీమ్ అన్నవి మనకి ఇక్కడ జనరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ యాక్సెస్ అన్నది ఉండాలండి, ఓకేనా. సో అప్పుడు మాత్రమే మనకి నెంబర్ ఆఫ్ థీమ్స్ అనేవి ఇక్కడ వస్తాయి. సో ఈ థీమ్స్లో కూడా ఏంటంటే ప్రీమియం ఉంటాయి, కొన్ని థీమ్స్ వచ్చేసరికి బై చేస్తే కానీ ఇన్స్టాల్ చేయడానికి అవ్వదు, ఓకేనా. సో అలాంటి థీమ్స్. సో ఇఫ్ యూ లైక్ దిస్ థీమ్, లిజన్
Okay, so install this. సో మీరు చూస్తే ఈ థీమ్ వచ్చేసరికి ఇన్స్టాల్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకుండా మనకి బయట నుంచి థీమ్స్ అన్నది జనరేట్ చేసుకోవాలంటే మనకి వర్డ్ ప్రెస్ వచ్చేసరికి ఫ్రీగా అవైలబుల్ థీమ్స్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఫ్రీ థీమ్స్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఆల్ థీమ్స్ అవైలబిలిటీ ఉంటాయి ఫ్రీ. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఇన్స్టాల్ అవుతున్న థీమ్ని చూస్తే ఇక్కడ సో మనం మెయిన్ థీమ్స్లోకి వెళ్ళిపోదాం. సో థీమ్స్ వచ్చేసరికి చూసారా ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఇంతవరకు 3 థీమ్స్ ఉండేవి, మనకి ఇప్పుడు వచ్చేసరికి 4 ఉన్నాయి. సో యాక్టివేట్ దిస్. సో ఇది యాక్టివేట్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మీ థీమ్ అన్నది మళ్ళీ చేంజ్ అయిపోతుంది అన్నమాట. చూసారా? సో ఇక్కడ వచ్చేసరికి థీమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో అలా కాకుండా మనకి బయట థీమ్ని ఎలాగా ఇన్స్టాల్ చేయాలి, సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఇది వచ్చేసరికి థీమ్. సో ఒకసారి లైవ్ డెమో చూడండి. సో లైవ్ డెమో వచ్చేసరికి ఇలా ఉంటుంది వెబ్సైట్ వచ్చేసరికి. సో ఓకేనా? సో ఈ వెబ్సైట్ అన్నది కంప్లీట్గా ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ చేస్తే మీ ఫైల్ అన్నది ఇలా డౌన్లోడ్ అవుతుంది. సో ఓకేనా? ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, సో యాడ్ న్యూ థీమ్స్. సో ఈ థీమ్స్లోకి వెళ్తే అప్లోడ్ థీమ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లోడ్ థీమ్ అని. సో ఈ అప్లోడ్ థీమ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో కానీ క్లిక్ ఆన్ దిస్. సో ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని బ్రౌజ్ చేయమంటారు. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్, సో బ్రౌజ్ దట్ ఫైల్. సో చూస్తే ఇది వచ్చేసరికి ఆ ఫైల్. సో ఆ ఫైల్ని ఇన్స్టాల్ చేయండి. సో ఆ ఫైల్ వచ్చేసరికి అప్లోడ్. సో ఆ ఫైల్ వచ్చేసరికి అప్లోడ్ అయింది. సో మన థీమ్స్లో చూస్తే సో వచ్చేసరికి మీకు చూసారా, సో వచ్చేసరికి మీ థీమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో యాక్టివేట్ దిస్ థీమ్. సో ఓకే, సో చూసారా మీకు ఇక్కడ వచ్చేసరికి ఈ థీమ్ యాక్టివేట్ అయింది. సో ఈ థీమ్ వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ప్యూర్ అబ్జర్వ్. సో చూసారా థీమ్. సో ఇప్పుడు ఏంటంటే థీమ్ అన్నది యాక్టివేట్ అయింది. సో థీమ్ని మనం కస్టమైజ్ చేయాలి. సో అంటే మీకు లోగోస్ కానీ, సో మెన్యూస్ కానీ, ఎన్ని మెన్యూస్ కావాలి, అండ్ మెన్యూస్ పేజెస్ మొత్తం, అండ్ ఫుటర్ వచ్చేసరికి ఫుటర్ డిజైన్, అండ్ ఇమేజెస్ ఏమైనా యాడ్ చేసుకోవడం, సో ఫావ్ ఐకాన్, సో ఇవన్నీ వచ్చేసరికి మనం కస్టమైజ్ థీమ్స్లో చేసుకో. సో కస్టమైజ్, క్లిక్ ఆన్ దిస్ కస్టమైజ్. సో చూసారా, సో ఇక్కడ వచ్చేసరికి సైట్ ఐడెంటిటీ. సో సైట్ ఐడెంటిటీ మీన్స్ సెలెక్ట్ లోగో. సో లోగో అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోగోని సెలెక్ట్ చేసుకోవాలి. సో లోగో ఫైల్స్ అన్నది మీరు అప్లోడ్ చేయండి. డాక్స్ ఇంటెల్. సో ఐఎమ్ అప్లోడింగ్ మై కంపెనీ లోగో. సో సాఫ్ట్ లోగో. సో చూస్తే మీకు సో లోగో వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ అయింది. సో ఏఎల్టీ టెక్స్ట్ అన్నది ఇవ్వండి. సో ఓకేనా? ఇంటెలెక్ట్ సాఫ్ట్. సో ఏఎల్టీ టెక్స్ట్ అండ్ క్యాప్షన్ ఇవన్నీ ఇస్తే ఇవ్వండి. సో బట్ ఏఎల్టీ టెక్స్ట్ మాత్రం కంపల్సరీ. సో సెలెక్ట్ అండ్ స్కిప్ క్రాపింగ్. సో క్రాపింగ్ అది అవసరం. సో చూసారా లోగో అన్నది యాడ్ అయిపోయింది. సో మనకు వచ్చేసరికి ఈ డిస్ప్లే సైట్ టైటిల్ అండ్ ట్యాగ్ లైన్ రిమూవ్ చేసేయండి. ఓకేనా? సో వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సైట్ ఐకాన్. సో ఇక్కడ మీరు చూస్తే కస్టమైజ్డ్గా ఇక్కడ ఏమొస్తుందంటే మీకు మన జాంప్ యొక్క ఫావ్ ఐకాన్ వస్తుంది. సో ఆ ఫావ్ ఐకాన్ కాకుండా మీ సెలెక్ట్ సైట్ ఐకాన్ చేసుకోవడం కోసం సో ఫావ్ ఐకాన్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇది సో డ్రాగ్ అండ్ డ్రాప్.
and select this fav icon. స్కిప్ క్రాపింగ్. సో చూసారా ఇక్కడ ఆటోమేటిక్గా ఫావ్ ఐకాన్ అన్నది చేంజ్ అయింది. సో అలా ఎవ్రీ కంటెంట్ అన్నది, అండ్ డోంట్ ఫర్గట్ టు పబ్లిష్ అన్నది చేయండి. సో ఎవ్రీ టైం ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, బట్ పబ్లిష్ చేసుకుంటూ ఉండండి బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కలర్స్. సో కలర్స్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వైట్లోనే పెడతారు మ్యాక్స్. సో ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడర్. సో హెడర్ వచ్చేసరికి డిసేబుల్లో పెట్టింది. సో ఎంటైర్ సైట్ పెట్టండి. సో వచ్చేసరికి మీకు హెడర్ ఎవ్రీ, సో స్లైడర్ పెట్టుకుంటే స్లైడర్, లేదా ఇమేజ్ పెట్టుకొని సో ఉంచాలనుకుంటే సో అలా పెట్టండి. ఓకేనా? సో అండ్ సో ఇలా కాదు, సో కస్టమైజర్గా ఏదైనా కావాలనుకుంటే సో యాడ్ న్యూ ఇమేజ్. సో ఇమేజ్లోకి వెళ్ళి అది తెచ్చండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మెన్యూస్. సో మెన్యూ అన్నది ఏంటంటే ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఏ పేజ్కి అయినా మెన్యూ అన్నది ఇంపార్టెంట్. సో మెన్యూస్ అన్నది యాడ్ చేయండి. సో క్రియేట్ ఏ న్యూ మెన్యూ. సో మెన్యూకి వచ్చేసరికి మెన్యూ, సో హెడర్, సో హెడర్ మెన్యూ, సో ప్రైమరీ మెన్యూ, సో ప్రైమరీ మెన్యూ. అండ్ నెక్స్ట్ సో చూస్తే యాడ్ ఐటమ్స్. సో ప్రైమరీ మెన్యూకి వచ్చేసరికి యాడ్ ఐటమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ న్యూ, about us. So about us add. So and next వచ్చేసరికి services add. And next కాంటాక్ట్ యాడ్. సో ఇలా చూస్తే మీకు హెడర్, అబౌట్, సర్వీసెస్ అండ్ హోమ్ ఆల్సో. సో హోమ్ కూడా యాడ్ అవుతుంది. సో హోమ్. సో ఇలా ఏంటంటే ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది కదా, సో ఈ ఆర్డర్ అన్నది చేంజ్ చేసుకోవడం కోసం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టదు. సో చూస్తే హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ అండ్ కాంటాక్ట్స్. సో పబ్లిష్. సో చూసారా? సో ఆటోమేటిక్గా హోమ్ అండ్ అబౌట్, కాంటాక్ట్, సర్వీసెస్ అండ్ కాంటాక్ట్. సో డైరెక్ట్గా వచ్చేసాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి క్రియేట్ ఏ న్యూ మెన్యూ. సో వచ్చేసరికి ఇది సోషల్ ఐకాన్స్ కోసం. ఓకేనా? సో సోషల్ ఐకాన్స్ కోసం. సో నెక్స్ట్ సో ఇది వచ్చేసరికి సోషల్ ఐకాన్స్ అన్నమాట. ఓకేనా? సో యాడ్ న్యూ ఐటమ్స్. సో ఇవి వచ్చేసరికి కస్టమైజ్ లింక్స్. సో ఇవన్నీ కస్టమైజ్ అన్నమాట. సో ఏంటంటే మనకి బిఎస్ స్లాష్ facebook.com/CEO ఇంటలెక్ట్సాఫ్ట్. సో వచ్చేసరికి మీ ఫేస్బుక్ ఏదైతే అది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ట్యాగ్స్ అనమాట. HTML ట్యాగ్స్ యూజ్ చేసి మనకి ఐకాన్ అన్నది క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఏంటంటే ఫేస్బుక్ అన్నది ఐకాన్లో కనిపించాలి కదా, సో ఐకాన్ అన్నది క్రియేట్ చేస్తున్నా. FAFA ఫేస్బుక్. సో ఐకాన్ అన్నది క్రియేట్ చేస్తున్నా. సో యాడ్ టు మెన్యూ. సో మీరు చూస్తే మనకి ఇక్కడ టాప్ వచ్చేసరికి ఫేస్బుక్ మెన్యూ కనిపిస్తుంది కదా. సో చూస్తే ఫేస్బుక్. సో అండ్ నెక్స్ట్ యాడ్ ఐటమ్స్. సో నెక్స్ట్ సేమ్ లైక్ https సో instagram.com/ CEO. సో అగైన్ సేమ్ ఐ. సో ఐ వచ్చేసరికి ఏంటంటే HTML ప్రకారం ఐకాన్ ట్యాగ్ అండ్ ఇటాలిక్ కూడా యూస్ చేస్తారు. సో క్లాస్ FA. సో ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్. ఓకే. సో ఇన్స్టాగ్రామ్. సో
సో ఇన్స్టాగ్రామ్ యాడ్ టు మెన్యూస్. సో మీకు ఇక్కడ చూస్తే సో ఇన్స్టాగ్రామ్ సింబల్ కూడా మీకు యాడ్ అయిపోయింది చూసారా, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సో ఇలా మీకు ఏ సోషల్ ఐకాన్స్ ఏ ఐకాన్స్ ఉంటే సో ఐకాన్స్ అనేది మీరు ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకేనా. సో పబ్లిష్. సో ఆటోమేటిక్గా సో మీ పేజ్లోకి వచ్చేసరికి ఐకాన్స్ అని పబ్లిష్ అయిపోయి. సో అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ వెడ్జెస్. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ ఫుటర్ చూసారా. సో ఈ ఫుటర్లో మనకి ఏమేమి వస్తాయి, లైక్ కంపెనీ లోగో అండ్ కంపెనీ అబౌట్ వస్తుంది అండ్ హోమ్ సెక్షన్, హోమ్ అండ్ సర్వీసెస్ మొత్తం ఒక పైన మెన్యూ ఏవైతే ఉందో ఆ మెన్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్స్ ఏవైనా లేదా మీ గ్యాలరీ ఏదైనా ఉంటే సో ఆ ఇమేజెస్ అన్నీ మీకు అక్కడ డిస్ప్లే అయ్యేటట్టు చూడాలి. సో వచ్చేసరికి ఫుటర్. సో ఫుటర్లో సేమ్ యాడ్ వెడ్జెస్. సో వెడ్జెస్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా. సో మీరు ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నా, మొత్తం గ్యాలరీ యాడ్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఏం యాడ్ చేయాలనుకుంటున్నా మొత్తం అని. సో పేజెస్. సో పేజెస్ చూసేసరికి సో నేను ఇక్కడ పేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నాను చూసారా, పేజెస్ వచ్చింది. సో పేజెస్ టైటిల్ వచ్చేసరికి నేను టైటిల్ మారుద్దాం అనుకుంటున్నాను, లైక్ హోమ్. సో చూసారా. సో డన్ సింప్లీ. సో నెక్స్ట్ ఫుటర్ వచ్చేసరికి ఏంటంటే నేను గ్యాలరీ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో గ్యాలరీ చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి గ్యాలరీ ఉంది కదా. సో గ్యాలరీ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో గ్యాలరీకి కూడా టైటిల్ ఇవ్వండి. సో సో గ్యాలరీకి కూడా యాడ్ న్యూ ఇమేజెస్. సో ఈ ఇమేజెస్ అన్నవి యాడ్ చేయండి. సో గ్యాలరీకి కూడా. సో మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్. సో సమ్ మోర్ ఇమేజెస్ లైక్ సో మీ ప్రాజెక్ట్స్, సో ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా సో లైక్ ప్రాజెక్ట్స్ అని పెట్టిన సో యాడ్ చేయండి. ఓకేనా. సో ఇది వచ్చేసరికి క్రియేట్ ఏ న్యూ గ్యాలరీ. సో క్రియేట్ ఏ న్యూ గ్యాలరీ, ఇన్సర్ట్ గ్యాలరీ. సో గ్యాలరీలోకి ఇన్సర్ట్ అయిపోయాయి. సో చూసారా ఇక్కడ ఇమేజెస్ అన్నీ వచ్చేసాయి. సో ఓపెన్ చేస్తే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా మీ ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫుటర్ 3. సో ఫుటర్ 3 అంటే 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ 2 చూపిస్తుంది చూసారా. సో మనం థర్డ్ది యాక్టివేట్ చేసుకుంటే ఏదైనా వెజ్ ఏంటైనా పెడితే లైక్ రీసెంట్ పోస్ట్స్. సో రీసెంట్ పోస్ట్స్ అన్న పెట్టుకుందాం. సో ఓకేనా. సో దానికి వచ్చేసరికి రీసెంట్ పోస్ట్స్ అనే ఉంచండి. సో ఇన్ కేస్ ఇంకొకటి మీరు యాడ్ చేయాలనుకుంటే రీసెంట్ కామెంట్స్ కూడా. సో చూసారా రెండు కూడా యాడ్ అయిపోతాయి, రీసెంట్ పోస్ట్స్ ఒకటి, రీసెంట్ కామెంట్స్ ఒకటి. ఓకేనా. బట్ రీసెంట్ పోస్ట్స్ అయితే ఉన్నాయి కానీ రీసెంట్ కామెంట్స్ ఏం లేవు మనకి ఇక్కడ. సో బట్ కామెంట్స్ అన్నది యాడ్ చేసుకోండి, కామెంట్స్. ఓకే డన్. సో చూసారు రీసెంట్ కామెంట్స్. సో రీసెంట్ కామెంట్ సో అన్నది యాక్టివేట్ అయింది. జస్ట్ పబ్లిష్ దిస్. సో ఇలా మన ఫుటర్ అన్నది డిజైన్. సో మీరు చూస్తే ఇక్కడ వచ్చేసరికి వెబ్సైట్ ఇలా ఉంది. సో మనం కంప్లీట్గా ఇప్పుడు వెబ్సైట్ అనేది కస్టమైజ్ చేసాం. సో కస్టమైజ్ చేసాక వెబ్సైట్ ఎలా చేంజ్ అయిందో ఒకసారి మీరే చూడండి. సో కంప్లీట్గా మన వెబ్సైట్ వచ్చేసరికి మీకు కస్టమైజ్లో ఎలా చేంజ్ చేసామో ఈ వెబ్సైట్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది చూసారా. సో ఎవ్రీ పేజ్. సో ఇక్కడ వచ్చేసరికి హోమ్, అబౌటస్, కాంటాక్ట్, సర్వీసెస్, గ్యాలరీ అండ్ రీసెంట్ పోస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కదా. సో ఇక్కడ మీరు కాంటాక్ట్ కానీ లేదంటే మీ ఈమెయిల్ కానీ సో ఇలాంటివి యాడ్ చేసుకుంటే సో మంచిది. ఓకేనా. సో వచ్చేసరికి నెక్స్ట్ సెక్షన్. సో ఒక్క నిమిషం బిఫోర్ దట్ సెక్షన్. సో థీమ్ ఆప్షన్స్లో హెడర్ ఆప్షన్స్లో నేను ఇందాట్లో మీకు యాక్టివేట్ చేయొచ్చు అని చెప్పాను కదా, లైక్ ఇక్కడ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ మనం పెట్టుకోవచ్చు అని చెప్పా కదా. సో అది యాక్టివేట్ చేద్దాం. సో intellectsoftvisag@gmail.com. సో అండ్ నెక్స్ట్ మొబైల్ చూసారా మీకు ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. సో మొబైల్ నెంబర్ వచ్చేసరికి
ఓకే. సో చూసారా మొబైల్ నెంబర్ అండ్ ఇది కూడా యాడ్ అయిపోయింది. సో సింప్లీ పబ్లిష్. సో మీరు ఇక్కడ చూస్తే సో ఇక్కడ ప్లెయిన్ గా ఉంది కదా, సో రీఫ్రెష్ వన్స్ అగైన్ రీఫ్రెష్. సో రీఫ్రెష్ చేయగానే చూసారా మొబైల్ నెంబర్ అండ్ ఇంటలెక్ట్ సాఫ్ట్. సో ఇది వచ్చేసరికి మనకు హోమ్ పేజ్. సో బ్రీడ్ క్రాప్, ఇవన్నీ వచ్చేసరికి హోమ్ పేజ్ సెట్టింగ్స్ అన్నమాట. స్టాటిక్ లో పెడతారా లేదంటే వాట్ వీ డూ, సో మనం ఏం చేస్తాం అన్నది సో హోమ్ పేజ్ లో యాక్టివేట్ చేసుకుంటే సో మీరు హోమ్ పేజ్ లో చూస్తే ఇక్కడ వస్తుంది. సో ఇది వచ్చేసరికి సో వాట్ వీ డూ, సో డిఫరెంట్ గా పెట్టండి. సో సింప్లీ సర్వీసెస్, వాట్ వీ డూ ఫర్ యూ. సో మేము మీకోసం ఏం చేస్తాం, సో సింప్లీ వాట్ వీ డూ ఫర్ యూ. సో సర్వీసెస్ లో ఏమేం చేస్తామో, సో సర్వీసెస్ ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ పేజ్. సో ఆ పేజ్ ఒకటి డిజైన్ చేయాలి మనం. సో సింపుల్ చూస్తే ఇక్కడ శాంపిల్ పేజ్ అని పెడుతున్నాను. సో ఈ పేజ్ ఎక్కడ డిజైన్ చేయాలో కూడా చెప్తాను. చూసారా శాంపిల్ పేజ్ కి వచ్చేసింది. సో అంటే లైక్ ఒక సర్వీసెస్ తీసుకోండి. సో లైక్ ఒక వెబ్సైట్ డిజైనింగ్ అయితే, సో ఐటీ సర్వీసెస్ కంపెనీ అయితే సో వెబ్సైట్ డిజైనింగ్ ఒక సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ ఒక సర్వీసెస్, అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఒక సర్వీసెస్, అండ్ సిఎంఎస్ సో డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, సో ఇలాంటివన్నీ ఒక సర్వీస్. సో ఇలా ఏ కంపెనీకైనా డిఫరెంట్ సర్వీసెస్ అని ఉంటాయి. ఆ సర్వీసెస్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఆ సర్వీసెస్కి ఏమైనా ఐకాన్ కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టవచ్చు ఇక్కడ. ఓకేనా, సెలెక్ట్ ఐకాన్. సో అలా మీకు ఇక్కడ 6 వరకు ఇచ్చారు. సో ఇన్ కేస్ మీరు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ పెంచుకోవచ్చు, 9 or 10. సో ఎన్ని సర్వీసెస్ అయితే మీకు ఉన్నాయో అన్ని సర్వీసెస్ అక్కడ ఇది అవుతుంది. ఓకేనా. సో అబౌట్ సర్వీసెస్, సో కంప్లీట్లీ ఇలా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి సో బ్యాక్ టు ద మన డాష్ బోర్డ్కి వెళ్దాం. ఓకే. సో ఓపెన్ అవర్ డాష్ బోర్డ్. సో పేజెస్, సో ఇప్పుడు మీరు చూసారు కదా, సో మనకి అబౌట్ అస్, కాంటాక్ట్, సో ఇక్కడ యాడ్ అయిపోయి చూసారా సర్వీసెస్, అబౌట్ అస్ అండ్ కాంటాక్ట్. సో సర్వీసెస్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అబౌట్ అస్. సో అబౌట్ అస్ లో మనకి ఏముంటాయి, సో అబౌట్ అస్ పేజ్ డిజైన్ చేయండి. సో అబౌట్ అస్, సో కంపెనీ ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయండి. సో కంపెనీ కంటెంట్ ఏదైనా యాడ్ చేయండి. ఓకేనా. సో అలాంటివన్నీ. సో అబౌట్ అస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను నేను, లైక్ ఒక కంపెనీ ఎండి ఇమేజ్ పెట్టి సంథింగ్ ఫ్యూ అబౌట్స్ బై సిఇఓ, ఫ్యూ వర్డ్స్ బై సిఇఓ, లైక్ అలాంటివి ఏదైనా చేద్దాం. ఫ్యూ వర్డ్స్ బై సో ఇంటలెక్ట్ ఇమేజెస్. సో ఇమేజెస్లో సో సంథింగ్ ఫ్యూ వర్డ్స్ బై సిఇఓ. సో ఇక్కడ వచ్చేసరికి మీరు హైట్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. సో సో ఫిక్స్డ్గా ఇక్కడ వచ్చేసాయి. సో అంటే మీ ఆ ఇమేజ్ ఎంత అయితే విత్ అండ్ హైట్ ఉందో సో అక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది. సో మీరు వచ్చేసరికి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇలా మీకు నచ్చిన సైజ్ అన్నది పెట్టండి. సో సో సింప్లీ సో కొన్ని సో టైటిల్ వచ్చేసరికి సో ఫ్యూ వర్డ్స్ బై పార్వతీశం తోకల. సో సంథింగ్ సమ్ టెక్స్ట్.
సో సింప్లీ ఇలా అబౌట్ అస్లో మనం సో ఇంకా మీరు ఇమేజెస్ అవి యాడ్ చేసి సో పేజ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా హెచ్టిఎంఎల్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో చూస్తే సో ఇక్కడ వచ్చేసరికి మీకు పేజ్ బ్రేక్ అండ్ ఇమేజెస్, సో కస్టమ్ హెచ్టిఎంఎల్ ఏమైనా యాడ్ చేయడం కానీ, సో ఇంకా మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్, సో ఎంబీడెడ్ వీడియోస్ లైక్ యూట్యూబ్ వీడియో ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవడం, సో ఎంబీడెడ్ యూట్యూబ్. సో యూట్యూబ్ వచ్చేసరికి జస్ట్ యూట్యూబ్ యూఆర్ఎల్ అని ఇక్కడ ప్లేస్ చేస్తే మీకు ఆ కంపెనీ గురించి సో కంప్లీట్గా యూఆర్ఎల్ ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే సో అక్కడ లైక్ ఎలా అంటే సో ఇంటలెక్ట్ సాఫ్ట్ ఆన్లైన్ ట్రైనింగ్. సో వచ్చేసరికి ఓపెన్ దిస్. సో సమ్ ఏదో ఒక వీడియో, సో ప్రీవియస్ వీడియోనే తీసుకుందాం. సో జస్ట్ కాపీ దిస్ సో అండ్ పేస్ట్ హియర్. సో వచ్చేసరికి ఎంబీ, సో క్లిక్ ఆన్ ఎంబీ. సో వచ్చేసరికి మీ వీడియో ఫైల్ అది ఇక్కడికి వచ్చేసాను చూసాను. సో అండ్ అప్డేట్. సో ఇది యూజ్ అయ్యిందండి. సో అప్డేట్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీరు అబౌట్ అస్ మీద క్లిక్ చేయగానే సో మీరు అక్కడ యాడ్ చేసినవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా. సో వీడియో అన్నది ఎంబీడ్ అయింది. సో ఇలా మీరు మొత్తం వెబ్ పేజ్ మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. లైక్ సర్వీసెస్ కూడా. సో సర్వీసెస్ సో మీకు నచ్చిన ఏ సర్వీసెస్ మీ కంపెనీకి అయితే ఉన్నాయో సర్వీసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంటాక్టర్స్. సో కాంటాక్టర్స్లో మీరు మీ మ్యాప్ని ఎంబీడ్ చేసుకోవాలనుకుంటే మ్యాప్ ఎంబీడ్ చేయొచ్చు అండ్ ఫామ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి కాంటాక్టర్స్లో ఎంబీడ్ మ్యాప్ ఎలా చేయాలి సో అండ్ ఫామ్ అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఒకసారి. సో పేజెస్లో కాంటాక్ట్, సో ఓపెన్ దట్ కాంటాక్ట్. సో బిఫోర్ దట్ ఏంటంటే మనకి మ్యాప్ కావాలనుకుంటే సో గూగుల్ మ్యాప్ అన్నది సో మ్యాప్ గూగుల్ మ్యాప్ నుంచి తీసుకురావాలి. సో మ్యాప్ ఎలా ఇన్సర్ట్ చేయాలి ఇవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీడ్, సో ఎంబీడ్లో వచ్చేసరికి సో చూసారా. సో ఇక్కడ వచ్చేసరికి మీకు గూగుల్ మ్యాప్ అన్నది లేదు, సో మ్యాప్ పాయింట్ లేదు. సో మన ఒక పేజ్ తీసుకుందాం. సో తీసుకొని ఓపెన్ చేసి సో షేర్ ఆర్ ఎంబీడెడ్ మ్యాప్. సో చూసారా. సో సో ఎంబీడెడ్ మ్యాప్ లింక్, ఓపెన్ దిస్. కస్టమ్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ అన్నది ప్లేస్ చేయొచ్చు. లైక్ సో ఇక్కడ ఆల్రెడీ మనకి డిస్ప్లే అయింది హెచ్టిఎంఎల్ ఐ ఫ్రేమ్. సో పేస్ట్ అండ్ ప్రివ్యూ. సో చూసరికి ప్రివ్యూ మీకు ఇలా కనిపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక కాంటాక్ట్ ఫామ్ అన్నది మీరు సేమ్ లైక్ ఇలాగే. సో ఆల్రెడీ కాంటాక్ట్ ఫామ్కి వచ్చేసరికి బూట్ స్నిప్లోకి వెళ్తే మీకు కోడ్ అన్నది అవైలబిలిటీగా ఉంటుంది. సో bootsnip.comలో సో సింపుల్ కాంటాక్ట్ ఫామ్ అనేది సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే వస్తుంది. ఓకేనా. సో Ctrl+Alt+C కాపీ చేసి సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ప్రివ్యూ. సో ప్రివ్యూ వచ్చేసరికి మీకు కాంటాక్ట్ ఫామ్ ఇలా కనిపిస్తుంది చూసారా. ఓకేనా. అండ్ అప్డేట్. సో అప్డేట్ చేస్తే మీరు కాంటాక్ట్ చూసారా. కాంటాక్ట్లో ఇక్కడ ఏమీ లేవు. సో ఇప్పుడు చూస్తే జస్ట్ రీఫ్రెష్ కాంటాక్ట్. సో రీఫ్రెష్ చేస్తే చూసారా మీ లొకేషన్ అండ్ కాంటాక్ట్ ఫామ్. సో నాకు ఇక్కడ కాంటాక్ట్ చూసారా ఇంత చిన్నగా కనిపిస్తుంది. సో ఎడిట్ దిస్.
సో ఎడిట్ బై, సో సింప్లీ HTML ఓపెన్ చేయండి. సో ఇక్కడ 5 అని ఉంది కదా, సో అది వచ్చేసరికి మేక్ ఇట్ టు 7 అండ్ అప్డేట్. సో అప్డేట్ చేస్తేనే మీకు ఇక్కడ మీ వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. సో చూస్తే సో కాంటాక్ట్ ఫామ్ ఇంక్రీజ్ అయింది. సో ఇలా మీరు మీ హోమ్ పేజ్, సో హోమ్ పేజ్లో అబౌట్, సో మొత్తం అండ్ అబౌట్ అస్లో ఇమేజెస్, సో మీ కంటెంట్ మొత్తం ఇలా సర్వీసెస్, ఓకేనా. సో మీ రీసెంట్ పోస్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా, అండ్ ఇదే కాకుండా మీకు డైనమిక్గా ఏంటంటే సెర్చ్ కూడా యూటిలైజ్ అవుతుంది మీకు, ఓకేనా. సో ఎలా అంటే లైక్ నేను ఇప్పుడు కాంటాక్ట్ పేజ్లో ఉన్నాను కదా, సో ఇక్కడ చూస్తే బ్రీఫ్ కాంటాక్ట్, సో అబౌట్ సెర్చ్, సో చూస్తే నాకు అబౌట్ అస్ పేజ్ ఓపెన్ అయింది, చూసారా. సెర్చ్ ఫర్ అబౌట్, సో అబౌట్లో ఏమున్నదో మొత్తం అంతా వస్తుంది, సో అబౌట్ గురించి. అండ్ నెక్స్ట్ సో కాంటాక్ట్ పేజ్ ఓపెన్, సర్చింగ్ ఫర్ కాంటాక్ట్, సో ఓపెన్ చేస్తే సో కాంటాక్ట్ గురించి వచ్చింది. సో ఇలా మీకు సో సర్చ్ చేసిన ఐటెం గురించి డిస్ప్లే కూడా అవుతుంది, ఓకేనా. సో చూస్తే కాంటాక్ట్ పేజ్, సబ్మిట్ ఫామ్ అండ్ గ్యాలరీ, సో మీ గ్యాలరీ కూడా సో అడ్మిన్ గ్యాలరీ, సో కామెంట్ అండ్ పోస్ట్, సో ఓకేనా. సో ఇలా మీరు మీ వెబ్సైట్ వచ్చేసరికి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అపీరియన్స్, సో థీమ్స్, సో ఇలా మీకు కస్టమైజ్ చేయవచ్చు. సో కస్టమైజ్, సో ఇలా డైరెక్ట్గా మీరు క్లియర్గా ఇక్కడే కస్టమైజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీ డేటా అన్నది పక్కన కనిపిస్తుంటుంది మీకు. సైట్ డేటా ఇంక్రీజ్ అయింది కదా, సో కొంచెం స్లో. సో ఓకేనా. సో ఇలా మీరు మీ సర్వీసెస్ కానీ సో గ్యాలరీ ఎడిట్ చేసుకోండి, గ్యాలరీ రీసెంట్ పోస్ట్ ఇక్కడ ఎడిట్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. సో చూసారా ఇక్కడ క్లిక్ చేస్తాను నేను, సో మెన్యూ ఓపెన్ అయిపోయింది చూసారు. సో మెన్యూ ఏమైనా చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో సోషల్ ఐకాన్స్ క్లిక్ చేస్తే సో సోషల్ ఐకాన్స్ ఓపెన్ అవుతుంది. సో ఇంటెలెక్ట్ సాఫ్ట్ లోగోని చేంజ్ చేసుకుని లోగో ఓపెన్ అవుతుంది. సో అండ్ ఇలా హోమ్ ఫుటర్ ఓపెన్ అవుతుంది. సో ఫుటర్ 1 ఓపెన్ అయింది చూసారా. సో అండ్ గ్యాలరీ, సో గ్యాలరీ ఓపెన్ అయింది. సో రీసెంట్ పోస్ట్, సో ఫుటర్ 3లో అలా ఓపెన్ అయింది, ఓకేనా. సో ఇలా మీరు ఏం చేయాలి, సో ఇన్ కేస్ మీకు ఫుటర్ పోస్ట్ అన్నది రీసెంట్ పోస్ట్ అన్నది కిందకి రావాలి, కామెంట్స్ పైకి వెళ్ళాలి, సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్. సో చూసారా కామెంట్స్ పైకి అండ్ రీసెంట్ పోస్ట్ కింద. సో పబ్లిష్, సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ పబ్లిష్. సో పబ్లిష్ చేస్తేనే మీకు ఇక్కడ మీ వెబ్సైట్లో సో చూస్తే కింద సో పోస్ట్ ఉన్నది కదా అండ్ కామెంట్స్ ఉంది. ఇప్పుడు కామెంట్స్ పైకి అండ్ పోస్ట్ కిందికి వస్తుంది. సో పబ్లిష్ చేస్తే సో ఓకేనా. సో ఇలా మీరు కస్టమైజ్ చేసుకొని మీరు ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. సో నెక్స్ట్ సెషన్లో మన చేసిన వెబ్సైట్ని ఫ్రీ డొమైన్ అండ్ ఫ్రీ హోస్టింగ్ ద్వారా లైవ్ ఎలా చేసుకోవచ్చో ఒకసారి నేర్చుకుందాం, ఓకేనా. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. Signing up today. Please subscribe our Intellect Soft trainings. Follow us.